గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ప్రమాదం ఎలా జరిగింది? గౌస్యా, కొద్దిసేపటి క్రితం ఈపూరు మండలం కొండు మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈపూరు నుంచి కారంపూడి వెళ్తున్నటువంటి ఎరువుల లోడుతో వెళ్తున్నటువంటి లారీ కొండ్రు మెట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఎరువుల సరుకు ఉంది. అయితే క్యాబిన్ లో ఉన్నటువంటి మొత్తం 6గురు లారీ క్యాబిన్ లో ప్రయాణం చేస్తున్నారు. దీంట్లో 5గురు లారీ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. అయితే మృతి చెందిన వారు ఎవరు, ఏ ప్రాంతం నుంచి ఎటువైపు వెళ్తున్నారు అనే విషయాల్ని గాయపడినటువంటి బాలిక చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రమాదాన్ని కళ్ళారా చూడడం, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో కొంత అపస్మారక స్థితిలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ మృతుల తాలూకా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లారీ వేగంగా వెళ్తుండడం, అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ గాయపడినటువంటి బాలికని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత మృతులకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ రహదారిపై లారీ బోల్తా పడడంతో మొత్తం ప్రాంగణం, ఈ రోడ్డు ప్రమాదాలు మొత్తం అంతా రక్తపు మడుగులో మృతదేహాలు పడి ఉన్నాయి. అక్కడ వాతావరణం హృదయ విదారకంగా ఉంది. గౌష్య, సహాయక చర్యలు ఏమైనా అందిస్తున్నారా అండి వాళ్ళకి? అంటే పోలీసులు ఇప్పుడే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినటువంటి బాలికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మృతులు ఎవరు అనే విషయాన్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ తర్వాత శవ పంచనామా నిర్వహిస్తామని పోలీసులు చెప్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.